మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆర్ అవగాహనతో మీడియా సమావేశం నిర్వహించాలన్నారు. కొండా సురేఖను రెచ్చగొట్టి తన్నించుకుంటున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా వసూలు చేసిన నల్లధనంతో 15 లక్షలు పేదవాడి అకౌంట్లో వేస్తామన్న బీజేపీ హామీ ఏమైందని ప్రశ్నించారు. డ్రామాలాడడం రాకపోవటమే కాంగ్రెస్ బ్యాడ్ లక్ అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యాడన్నారు జగ్గారెడ్డి. కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము, ఆమె రెచ్చగొట్టి ఆమెకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది, టీఆర్ఎస్ పార్టీది. ఈ టీఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు. దాన్ని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది. టీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియాని మందలించాల్సిన అవసరం, బాధ్యత పెద్దరికంగా ఆయన చేసేది ఉంటే, ఇప్పుడు దాన్ని నువ్వు మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది. నువ్వు మళ్ళా పుండు మీద కారం చల్లినట్టు చేసినావు. నువ్వు మళ్ళా అసలుకే ఆమె ఫైర్ ముట్టుకోకపోతే ఎవరిని ఏమనదు, ఆమె దగ్గరికి పోతే ఆమె ఊకోదు. ఇది తప్పు కదా. మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ దండలో ఆ దండ మర్యాదపూర్వకంగా దండ ఇది అది ఏం కనబడ్డది నీకు? ఏ సభలైనా ఎక్కడైనా దండలు వేయడం కానీ సన్మానించడం కానీ శాల్వాలు కప్పడం ఒక సాంప్రదాయం అది. అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్కి ఆ దండలు వేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా? మీ కేసీఆర్కి దండలు వేసిన లీడర్లు ఉన్నారు ఆడవాళ్ళు మీ దగ్గర, కేటీఆర్కి దండలు వేసిన ఆడవాళ్ళు ఉన్నారు, హరీష్ రావుకి దండలేసిన ఆడవాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పు పట్టి మిమ్మల్ని అట్లా తప్పు పట్టింది ఎప్పుడైనా? ఈ జ్ఞానము రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులు లేకపోవడం బాధాకరం. అనవసరంగా కొండా సురేఖ గారిని అట్లా ఆపాదించడం యావత్ తెలంగాణ సమాజం ఎవరైనా సరే దాన్ని ఖండించరు, వ్యతిరేకిస్తారు. దాన్ని ఎవరు కూడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సమర్థించరు. ఏదైనా సభల ఏదైనా కార్యంలో ఉన్నప్పుడు మర్యాదగా వాళ్ళ లీడర్లు ఎవరైనా సరే కేటీఆర్కు దండేసి వాళ్ళ భార్యలకు కూడా దండేస్తే దాన్ని తప్పు పట్టాలా? అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం సంస్కృతిని తీసుకొస్తున్నారు? బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సాంప్రదాయం తీసుకొస్తున్నారు? లేని నిందలేయడం ఈ సాంప్రదాయాన్ని తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక 10 ఏళ్ళు ఓపిక పట్టలేరా? ఇంకా 15 ఏళ్ళు ఓపిక పట్టలేరా? కాంగ్రెస్ పరిపాలన ప్రజలు ఇచ్చిర్రు, ఓకేనండి. ఇంక మేము 10 నెలలే కదా. కేటీఆర్ పరిపూర్ణత చెందిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. కానీ రాజకీయ పరిపూర్ణత లేని అవగాహన నాయకుడిగా స్టేట్మెంట్లు ఇచ్చి నవ్వుల పాలు కాకు అని నేను మీడియా ద్వారా కేటీఆర్కి సలహా ఇస్తున్నా. క్షమాపణ చెప్పి ఈ రగడని ఇప్పటికైనా ఆపుకోండి. ఇది లేకపోతే మీ మెడకే చుట్టుకుంటుంది, మీకే కష్టమవుతుంది. ఆమె గమ్మున ఆమె మినిస్టర్ పని ఆమె చేసుకుంటుంటే ఆమెను అనవసరంగా మీరు రెచ్చగొట్టి తన్నిపించుకుంటున్నారు. తప్పు కేటీఆర్ది, ఆమెలైనే కరెక్ట్. వీళ్ళు అనవసరంగా ఆమెని ఆమె డిస్టర్బ్ చేసి అనవసరంగా తిట్టిపించుకుంటున్నారు. ఈ తెలంగాణలో బీజేపీకి పట్టు లేదు. తెలంగాణలో బీజేపీ రాజకీయ పట్టు లేకపోవడం వల్ల వాళ్ళు ఉనికి తెచ్చుకునే వాళ్ళ యొక్క ఉనికిని పెంచుకునే ప్రయత్నంలో బీజేపీ పార్టీ మేము చేసిన పనిని చెయ్యలేదు అని ప్రచారం చేస్తూ బురద జల్లుతూ దీక్ష చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఆయన ఓకే అంటేనే వాళ్ళ అమ్మ తెలంగాణ ఇచ్చింది. ఆడనే నువ్వు తెలంగాణ ఇచ్చినందుకే మీరు ఆయన సీఎం అయిండు, నువ్వు మంత్రి అయినావు. ఈరోజు మీ ఫ్యామిలీ సెటిల్ అయింది. ఇది కూడా నువ్వు మర్చిపోయి వ్యక్తిగతంగా ఆయన మీద ఏదో ఒకటి అనాలి కదా అని నువ్వు రాహుల్ గాంధీ గారిని మూసీ నది పైసలతోటి రాహుల్ గాంధీ బతకడమా? ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ దీనికేమన్నా? మేము మా ప్రభుత్వం మీద, రాష్ట్ర రాజకీయాల మీద మనం మాట్లాడుకుందాం, మనం కొట్టుకుందాం, విమర్శించుకుందాం, తన్నుకుందాం, కుస్తీలు పడదాం. కానీ రాహుల్ గాంధీ గారి జోలికి లేని అబండాలు వేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊరుకోడు.